మత్తయి సువార్త 6వ అధ్యాయం 9వ వాక్యం. కాబట్టి మీరెలాగూ ప్రార్థన చేయండి. పరలోకమందున్న మా తండ్రి, పరలోకమందున్న మా తండ్రి, ప్రార్థన పరిశుద్ధుడైన దేవా, కృప కలిగిన ప్రభా, నైనా మమ్మల్ని పాపాత్ములైన మమ్మల్ని తండ్రి అని పిలిచే గొప్ప భాగ్యం, యోగ్యత మాకు ఇచ్చినందుకు నీకు స్తుతులు చెల్లిస్తున్నాను. దేవావాక్యం వివరించిన నాకు నా నాలుకను ముట్టండి, నీ జ్ఞానం దయచేయండి. మీ ఆత్మ ద్వారా సహాయం చేత వాక్యం వెల్లడయ్యేటట్లు సహాయం దయచేయండి. వచ్చిన ప్రతి ఒక్కరిని దీవించండి, ఆశీర్వదించండి. ఆది నుంచి అంత వరకు మీరే నాయకుడై ఉండి మమ్మల్ని నడిపించమని మా ప్రభువును మా ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఇక్కడ యేసు ప్రభు మీరు ప్రార్థన చేయనప్పుడు పరలోకమందున్న మా తండ్రి. అంతకుముందు ఓల్డ్ టెస్టిమెంట్ బిలీవర్స్కి ఈ యొక్క ప్రివిలేజ్ లేదు, ఈ భాగ్యం లేదన్నమాట. పాపులైన మనకే ఈ భాగ్యం యేసు ప్రభు రక్తం చిందించుట ద్వారా మనకి వచ్చింది. అంతకుముందు నేను చూశాను వాక్యాలు, అబ్రహాం కానీ, మోషే కానీ, ఇస్సాక్ కానీ ఎవ్వరు కూడా మరి దేవుడిని తండ్రి అని పిలిచిన వాళ్ళు లేరు. అయితే వాళ్ళకంటే యోగ్యులమా అంటే అనేక. అయితే ఏంటంటే దేవుని మహాకృపను బట్టి అందుకనే ఆయన కృప విస్తరిస్తూ ఉంటుంది. మనం 6వ అధ్యాయంలో రోమీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 5వ అధ్యాయం చివరి అనుకుంటా, పాపం ఎక్కడ విస్తరిస్తుందో అక్కడ కృప అత్యధికంగా ఉంటుందని ఉంటున్నాను. అయితే ఆనాడు మోషే దేవుణ్ణి చూడటానికి చాలా ఇష్టపడ్డాడు. నిర్గమకాండం 33వ అధ్యాయంలో మనం చూసినట్లయితే 20వ వాక్యం, మరియు ఆయన నీవు నా ముఖమును చూడజాలవు, ఏ నరుడు నన్ను చూచి బ్రతుకడు అనేను. ఏ నరుడు నన్ను చూడు అంటే. తర్వాత మనం యోహాను సువార్త 1వ అధ్యాయం 18వ వాక్యంలో, యోహాను సువార్త 1వ అధ్యాయం, ఎవడును ఎప్పుడైనా దేవుని చూడలేదు, తండ్రి రొమ్మునున్న అద్వితీయ కుమారుడే ఆయనను బయలుపరచెను. ఎవడు ఎప్పుడు కూడా దేవుణ్ణి అంటే ఎందుకని చూడలేకపోయాడు మానవుడు దేవుణ్ణి అంటే, అది మానవుడే దేవుణ్ణి దూరం చేసుకున్నాడు, కానీ దేవుడు ఎన్నాడు మానవుడిని దూరం పెట్టల. ఆదాముని సృష్టించినప్పుడు ప్రతిరోజు ఆయన చల్లటి వేళొచ్చి మరి ఆదాముతో మాట్లాడినట్లు ఇక్కడ మనకి ఆది కాండంలో మనం చూస్తాం అన్నమాట. అయితే పాపం మీద పాపం చేసుకుంటా పోయి దేవుడికి ఆయన మరి హబక్కూకులో మాట ఉంది, ఆయన కళ్ళు మరి పాపిని చూడలేనంత పరిశుద్ధంగా ఉంటాయి అన్నమాట. కాబట్టి ఆ పరిస్థితి మానవుడే తెచ్చుకున్నాడు. అయితే మహా కృపను బట్టి మనం హెబ్రీయులకి రాసిన పత్రిక 1వ అధ్యాయంలో ఆది కాలంలో దేవుడు నానా విధములుగా
ప్రవక్తల ద్వారా మాట్లాడిన, ఇప్పుడు ఆయన కుమారుని ద్వారా మనకి వాక్యం ద్వారా మనతో మాట్లాడుతున్నాడు అని ఉంటారు. ఈ దినముల అంతమందు కుమారుని ద్వారా మనతో మాట్లాడాడు. కాబట్టి ఎప్పుడు మనిషిని దేవుణ్ణి చూడలేడు, మానవుడు అనేవాడు చూడడు. ఎందుకంటే చూస్తే బతకలేడు. నరుడు నన్ను చూసి బతకలేడు. అదేవిధంగా 1 తిమోతి 6:16, 1 తిమోతి 6:16 సమీపించరాని తేజస్సులో సమీపించరాని తేజస్సు ఆయన మాత్రమే వసించుచు అమరత్వము గలవాడై ఉన్నాడు. అమరత్వం గలవాడై ఉన్నాడు. మనుషులలో ఎవడును ఆయనను చూడలేదు, ఎవడును చూడనేరడు. అంటే చూస్తానికి ఎలిజిబిలిటీ లేదన్నమాట. మానవుడికి దేవుడిని చూడటానికి ఎలిజిబిలిటీ లేదు. అదేవిధంగా 1 యోహాను పత్రిక 4వ అధ్యాయము 12వ వాక్యం. యోహాను రాసిన 1 పత్రిక 4వ అధ్యాయము 12వ ఏ మానవుడును దేవుణ్ణి ఎప్పుడును చూచి ఉండలేదు. మనం ఒక్కరినొకడు ప్రేమించిన దేవుడు మన యందు. కాబట్టి ఏ మానవుడు ఎప్పుడు కూడా దేవుణ్ణి చూడలేదు. అయితే అలాంటి మానవుడికి, పాపాత్ముడైన మానవుడికి ఆయన రక్తం పెట్టి కొనుక్కొని తన కుమారుడుగా చేసుకున్నాడు. యోహాను సువార్త చదవనక్కర్లేదు, అందరికీ తెలిసిందే. 1వ అధ్యాయం 12వ వాక్యంలో, మరి ఎందరైతే ఆయనను అంగీకరించెదరో, అనగా ఆయన నామమునందు విశ్వాసం ఉంచు ప్రతి వారికి దేవుని పిల్లలకు ఆయన అధికారము ఆనగడు. కాబట్టి మన స్థానాన్ని దేవుడు ఎంతగా హెచ్చించాడంటే, తిరిగి మనం పోగొట్టుకున్నదంతా, మహిమనంతా కూడా దేవుడు మనకి తిరిగి ఇచ్చాడమ్మా. అందుకనే మరి ఆయన తండ్రి అయ్యాడు, మనం కుమారులుగా అయ్యాం. కాబట్టి దేవుని యొక్క ప్రేమని మనం అర్థం చేసుకోవాలి. ఒకప్పుడు ఆయన్ని చూడటానికి లేదు, ఆయనతో మాట్లాడటానికి లేదు. ఇప్పుడు ఏమంటున్నాడు ఆయన? నేను వెళ్తున్నాను, నేను వెళ్ళి పరిశుద్ధాత్మను మీకు పంపుతాను, వేరొక ఆదరణకర్తను, ఆయన మీలో ఉంటాడు, మీతో ఉంటాడు. యోహాను సువార్త 14, 16, 17 వాక్యంలో మనం చూస్తాం. ఆయన మీలో ఉంటాడు, మీతో ఉంటాడు. దేవుడు తన మహాకృపను బట్టి ఒక ఏర్పాటు చేశాడు పాపి అయిన మానవుడికి. ఏమి ఏర్పాటు అంటే, పరిశుద్ధాత్మే మానవుల్లో వచ్చి నివసించేటట్లు చేశాడు. ఎప్పుడు పరిశుద్ధాత్ముడు వస్తాడు? మన పాపాలు మనం ఒప్పుకున్నప్పుడు, మనం పశ్చాత్తాపడినప్పుడు దేవుడు మనల్ని కరుణించి పరిశుద్ధాత్మను మన లోపల నివసించేటట్టు చేస్తాడు. మీరు మీ సొత్తు కాదు, విలువ పెట్టి కొనబడిన వారు. మీ దేహము దేవుని చేత అనుగ్రహింపబడి పరిశుద్ధాత్మకు ఆలయమని మీరెరుగరా. కాబట్టి దేవుడు పాపి అయిన మానవుణ్ణి ఏ రకంగా హెచ్చిస్తున్నాడు అనేది మనం అర్థం చేసుకున్నప్పుడు, దేవుడికి వ్యతిరేకమైన కార్యక్రమాలు మనం చేయలేము. ఎఫెసీయులకు రాసిన పత్రికలో అయితే దేవుడు మనకి ఎంత స్థానం ఇచ్చాడో మనకి అర్థం ఉంది. ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 23వ వాక్యం. ఆ సంఘము ఆయన శరీరము. 22
మరియు మరియు సమస్తమును సమస్తమును ఆయన పాదముల కింద ఉంచి ఆయన పాదముల క్రింద ఉంచి సమస్తం పైని ఆయనను సంగమునకు శిరస్సుగా నియమించెను. సమస్తము పైని ఆయన్ని శిరస్సుగా ఉంచెను. అదే స్థితి మనకు కూడా ఇచ్చినట్లు 2వ అధ్యాయము 7వ వాక్యంలో మనం చూస్తాం. ఎఫెసీ రాసిన పత్రిక 2వ అధ్యాయము క్రీస్తు యేసునందు మనలను ఆయనతో కూడా లేపి పరలోకమందు ఆయనతో కూడా కూర్చుండబెట్టారు. కాబట్టి యేసుక్రీస్తు పాదం కింద సమస్తమును ఉంచాడని మనం 1వ అధ్యాయం 22, 23 వాక్యాల్లో మనం చూస్తున్నాం. సమస్తమును యేసుక్రీస్తు పాదాల కింద పెట్టి మనల్ని ఎక్కడ పెట్టాడు? మనల్ని యేసుక్రీస్తు మనలను ఆయనతో కూడా లేపి పరలోకమందు ఆయనతో కూడా కూర్చుండబెట్టి. కాబట్టి లోకం అంతా ఎక్కడుంది? ఒక విశ్వాసి పాదాల కింద లోకం అంతా పెట్టాడు. సమాధానకర్త అయిన దేవుడు మీ పాదముల క్రింద సాతాన్ని చిత్తదుక్కించును అని ఉంటుంది. కాబట్టి మన స్థితి ఏందో మనం తెలుసుకున్నప్పుడు మనం ఎంతో విశ్వాసంతో ఎంతో నమ్మకంగా ముందుకెళ్తా ఉంటాం అన్నమాట. మన స్థితి ఏంటి? దేవునితో పాటు మనకి యేసుక్రీస్తుతో పాటు సమానమైన స్టేటస్ మరి క్రీస్తు యేసునందు తండ్రి అయిన దేవుడు మనకి ఇచ్చాడు. అంత మాత్రమే కాదు, నేను మీకు తండ్రిని, మీరు నాకు పిల్లలై ఉంటాను. తర్వాత మనం గల్తీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 4వ అధ్యాయము 4వ వాక్యంలో అయితే కాలము సంపూర్ణమైనప్పుడు దేవుడు తన కుమారుని పంపెను. ఆయన స్త్రీ యందు పుట్టి మనము దత్తపుత్రులము కావాలనని ధర్మశాస్త్రమునకు లోబడి ఉన్న వారిని విమోచించుటకై ధర్మశాస్త్రమునకు లోబడిన వాడు ఆయన. మరియు చాలు. కాబట్టి మరియు మీరు కుమారులై ఉన్నందున నాయనా తండ్రి అని మొర్రపెట్టు తన కుమారుని ఆత్మను దేవుడు మన హృదయంలోకి పంపెను. యేసు ప్రభు ఏ విధంగా తండ్రి అని ప్రార్థన చేశాడో అదే విధమైన ఆత్మని మనకి పంపాడు. నాయన తండ్రి అని మొరబెట్టే ఆత్మని మనకి పంపాడు. ఒకప్పుడు మనం గురించి చదవనక్కర్లేదు. 6:9 ఏమంటుందంటే, మీరు మోసపోకుడి, అబద్ధికులైనను, వ్యభిచారులైనను, జారులైనను, దొంగలైనను, ఆడనితనం గలవారైనను, విగ్రహారాధికులైనను దేవుని రాజ్యమునకు వారసులు కాని. మీరు ఒకప్పుడు అటువంటి వారు కానీ ఇప్పుడు దేవుడి ఆత్మ వలన కడగబడి మీరు నీతిమంతులుగా తీర్చబడ్డారు అని అంటారు. కాబట్టి దేవుడు మనల్ని వ్యభిచారుల్ని, తాగుబోతుల్ని, దొంగల్ని, మోసగాళ్ళని, వేశ్యల్ని వీళ్ళందరినీ కూడా దేవుడు ఏం చేశాడంటే ఆయన ఆత్మ ద్వారా కడిగి మనల్ని యేసుక్రీస్తుతో పాటు సమానమైన స్టేటస్ మనకి ఇచ్చాడు. కుమారుడు అంటే ఏంటి? కుమారుడు అంటే ఒక విధంగా చెప్పాలంటే తండ్రి కంటే ఎక్కువ. తండ్రి వచ్చాడంటే ఇంటికి కుమారుడు కోసం ఎదుగుతాడు, ఎక్కడ ఉన్నాడు ఏంటి, అంత స్థానాన్ని దేవుడు మనకి మరి యేసుక్రీస్తు ద్వారా మనకి ఇచ్చాడన్నమాట. ఒక ముస్లిం సహోదరుడు ఆయన ఎందుకు యేసు ప్రభువుని నమ్ముకున్నామని అడిగితే, మా గ్రంథాల్లో ఎక్కడ కూడా
కుమారుడని లేదండి, దాసులని ఉంది. ఇక్కడే ఈ గ్రంథంలోనే బైబిల్లోనే కుమారులు అనేది మేము చూసాము. కాబట్టి కుమారుడుగా దేవుడు మమ్మల్ని అంగీకరిస్తున్నాడంటే దాన్ని బట్టి మేము యేసు ప్రభుని నమ్ముకున్నామని చెప్పాము. అదేవిధంగా రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 16-17 వాక్యాలు. మనము దేవుని పిల్లలమని ఆత్మ తానే మన ఆత్మతో కూడా సాక్ష్యం ఇచ్చుచున్నాడు. మనము పిల్లలమైతే వారసులము అనగా దేవుని వారసులము క్రీస్తుతో కూడా మహిమ పొందుటకు ఆయనతో శ్రమపడిన ఎడల క్రీస్తు తోడి వారసులము. కాబట్టి దేవునికి పిల్లలం, దేవునికి వారసు. పాపాత్ములైన మానవుణ్ణి దేవుడు ఆయన పిల్లలుగా అంగీకరించి అంత మాత్రమే కాదు, నాకున్నదంతా కూడా నీదే అని చెప్తున్నాడు దేవుడు. ఆయన పరలోకంలో ఏమేమి ఉన్నాయో మనకు తెలియదు, కానీ అది మీ కంటికి కనపడుతూ మీ హృదయానికి గోచరం కాదు. మనకైతే దేవుని ఆత్మ వలన మనం గ్రహించగలమని మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 9వ వాక్యంలో మనం చూస్తాము. కాబట్టి దేవుడు అంత ఉన్నతమైన స్థితిలో మనల్ని పెడితే మనం ఏం చేస్తున్నామంటే తాత్కాలికమైన సుఖాల కోసం దేవుడికి తక్కువ ప్రాధాన్యత, తండ్రికి ఇచ్చిన గౌరవం ఇవ్వలేదు. ఆయన అంటాడు, నేను తండ్రిని అయితే నాకు ఇవ్వాల్సిన మలాకి గ్రంథం 1వ అధ్యాయము 6వ వాక్యం. కుమారుడు తన తండ్రిని కనపరచు, దాసుడు తన యజమాని గనపరచును కదా. నా నామమును నిర్లక్ష్య పెట్టు యాజకులారా, నేను తండ్రినైతే నాకు రావాల్సిన ఘనత. కాబట్టి దేవుడు మన పట్ల ఆయన తండ్రి యొక్క విలువ మనం తెలుసుకోలేక, ఆయన తండ్రి, ఆయన నేను కుమారుని అనే విలువ మనం తెలుసుకోలేకపోతాం. పరలోకంలో ఎంతో ఉంటుంది, దాని అంతటికీ వారసులో మనమే అని దేవుని వాక్యం సెలవిస్తుంది. తర్వాత చివరిగా కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 6వ అధ్యాయం 18వ వాక్యం మధ్యలో, నేను మీకు తండ్రినై ఉంటాను, మీరు నాకు కుమారులు. 18వ వాక్యం అంత చదవండి. మనము జీవము గల దేవుని ఆలయమై ఉన్నాము, అందుకు దేవుడు ఇలాగూ సెలవిచ్చున్నాడు, నేను వారిలో నివసించి సంచరింతును, నేను వారి దేవుడినై ఉన్నాను, వారు నాకు ప్రజలై ఉండును. కావున మీరు వారి మధ్య నుండి బయలు వెళ్ళి ప్రత్యేకంగా ఉండుడి. అపవిత్రమైన దాన్ని ముట్టకడని ప్రభువు చెప్పుచున్నాడు. మరియు నేను మిమ్మల్ని చేర్చుకొందును, మీకు తండ్రినై ఉన్నను, మీరు నాకు కుమారులను కుమార్తెలై ఉందురని సర్వశక్తి గల ప్రభువు చూపించారు. కాబట్టి దేవుడు ఇక్కడ ఒక కండిషన్ పెట్టాడు, మీరు లోకస్తుల నుంచి వేరే ప్రత్యేకంగా ఉండండి, అప్పుడు నేను మీకు తండ్రినై ఉంటాను, మీరు నా కుమారులు కుమార్తెలై. కాబట్టి యేసు ప్రభు పాపులైన మనలకి అని చెప్తున్నారు, అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించి మహిమను
పొందలేకపోయాం. ఒక్కడు నీతిమంతుడు లేడని ఆయన చెప్తున్నాడు క్లియర్గా. అలాంటి మనలకి ఆయన కుమారులుగా చేసుకోవడానికి ఆయన రక్తం చెందించాల్సి వచ్చింది. కాబట్టి దాని విలువ మనం తెలుసుకోవాలి. భూలోకంలో మనం చనిపోయిన తర్వాత ఏం తెలుసుకోలేము. కాబట్టి జాగ్రత్తగా ఆలోచించుకొని లోకానికి మనం దూరంగా ఉండి బ్రతికినప్పుడు దేవుడు మనకు తండ్రి అవుతాడు. మనం ఆయనకి పిల్లలం, కుమారులం, కుమార్తెలం అవుతామన్నమాట. ప్రార్థన చేసుకుంటాం. అందుకనే ఆయన పరలోకమందున్న నా తండ్రి అని ఎట్లాగా ప్రార్థన చేయాలో తండ్రి అని పిలవమని చెప్పింది ఆయన అన్నమాట. కాబట్టి దేవుడు మనకిచ్చిన ఉన్నతమైన పిలుపుకి మనం మరి ఆ పిలుపుని మనం అర్థం చేసుకోవాలి. ప్రార్థన చేసుకోవాలి. మహాపరిశుద్ధుడు